కాసేపటి క్రితం అయితే టాస్ జరిగింది. బెంగళూరు బుల్స్ టాస్ గెలిచారు. ఫస్ట్ రైడ్ యూపీ యోధాస్ చేస్తుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. మ్యాచ్ నంబర్ 1 రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ వర్సెస్ సురేందర్ గిల్. ఆట అన్లిమిటెడ్, నాయిస్ తక్కువ, యాక్షన్ ఎక్కువ. అండ్ ఇట్స్ యూపీ యోధాస్ అండ్ ఫుల్ స్ట్రెంత్ తో ఉంది యూపీ యోధాస్. ఈ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ యూపీ యోధాస్ కి. 8 మ్యాచ్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు యూపీ యోధాస్. ఇక్కడ మాత్రం ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ చేసింది బెంగళూరు బుల్స్. రావడంతోనే ట్యాకిల్ చేశారు. ఈ ట్యాకిల్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ తో. ఒక బ్రిలియంట్ స్టార్ట్ ఇక్కడ బెంగళూరు బుల్స్ డిఫెన్స్ నుంచి. ప్రతీక్ ఒక అద్భుతమైన సోలో బ్లాక్ జరిగింది అక్కడ. నిజంగా వెళ్తూ ఒక విజయంతో ఫినిష్ చేయాలనుకుంటుంది. బట్ ఇక్కడ కేశవ్ మహారాజ్ ఒక క్లియర్ రన్నింగ్ హ్యాండ్ టచ్ లక్కీ పైన. కోచ్ రంజిత్ సింగ్ సెహ్రావత్ ఒకే ఒక టీంతోని 11 సీజన్లు పనిచేయడం అనేది ఒక చరిత్ర. ఆ రికార్డ్ అనేది తనకే దక్కింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రణధీర్ కుమార్ షెరావత్. ఇక్కడ కోచ్ రికార్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ కూడా తన టీంలోనే ఉన్నాడు. అండ్ ఇక్కడ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు యూపీ యోధాస్. మరొక పాయింట్ ట్యాకిల్ ద్వారా. ఎక్సలెంట్ ట్యాకిల్ అది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి. కిక్ కోసం ప్రయత్నం జరిగింది. లోగా బెండే డబల్ థై హోల్డ్ కోసం ప్రయత్నం. డూ గుడ్. ఇంకా 5 పాయింట్లు సాధిస్తే కనుక 1800 పాయింట్లు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా మిగులుతాడు. అండ్ ఈ సీజన్ లో చూస్తే కనుక 105. అండ్ ఇంకొక పాయింట్ వచ్చింది. 4 పాయింట్ల దూరంలో రికార్డు కోసం వెయిట్ చేస్తున్న పర్దీప్ నర్వాల్ డబల్ థై హోల్డ్ నుంచి ఈజీగా ఎస్కేప్. వాళ్ళ బెంచ్ మెయిన్ ప్లేయర్లు అందరికీ కూడా రెస్ట్ ఇవ్వడం జరిగింది ప్లే ఆఫ్ కంటే ముందు. అంత పెద్ద గ్యాప్ వస్తే భయ్యా ఈజీగా ఎస్కేప్ జరుగుతుంది. ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు. సోలో డాష్ కోసం ప్రయత్నం. బట్ క్లియర్ ఎస్కేప్ అక్కడ కేశవ్ మహారాజ్కి. సోలోగా వచ్చాడు. మంచి గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఆ పాయింట్ అయితే సాధించాడు యూపీ యోధాస్ రైడర్ కేశవ్ కుమార్. అండ్ మంచి రైడ్ అయితే చేశాడు. ఇక్కడ రికార్డు బ్రేకర్ పర్దీప్ నర్వాల్ ని ట్యాకిల్ చేసింది మరొకసారి యూపీ యోధాస్. కాంబినేషన్ ట్యాకిల్ ఇది కాబట్టి ట్యాకిల్ సక్సెస్ అయింది. లేదంటే కనుక మల్టీ రైడ్ పాయింట్ వచ్చే అవకాశం ఉండే. బోనస్ పాయింట్ తీసుకున్నాడు శ్రీని. సో ఈ బోనస్ పాయింట్ తోని మల్లేష్ 1800 రైడ్లు అయితే పూర్తి అయినట్టు కనబడతా ఉంది. ఇక్కడ చూడొచ్చు బ్రిలియంట్ బోనస్. అక్కడ యాంకిల్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత గంగారాం నుంచి సాలిడ్ డాష్ జరిగింది. బట్ అక్కడ సపోర్ట్ కూడా సురేందర్ గిల్ ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో చూడొచ్చు. అవుట్ అయినా కూడా తన రికార్డు మాత్రం బ్రేక్ చేశాడు. ఇక్కడ పీకేఎల్ కెరీర్ లో కనుక చూసుకుంటే రైట్ పాయింట్స్ 1800 రైట్ పాయింట్స్ సాధించిన ఒకే ఒక్క రైడర్ రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ తన సొంతం చేసుకున్నాడు. మరో రికార్డు అందరికి కూడా షేర్ చేస్తున్నాడు. ఎందుకంటే పీకేఎల్ కెరీర్ లో ఎవరు కూడా ఆ పాయింట్ సాధించలేదు. కంగ్రాచులేషన్స్ రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్. కానీ సూపర్ టైకిల్ అయితే ఆన్ లో ఉంది. రాఫ్ సూపర్ టైకిల్ సిచ్యువేషన్. ఇక్కడ శివం చౌదరి నుంచి ఒక మంచి ఎస్కేప్, క్విక్ ఫుట్ వర్క్ ఉంది. మెల్లిమెల్లిగా యూపీ యోధా కమ్బ్యాక్ అవడం జరుగుతుంది. డిఫెన్స్ లో ఎక్కడైతే మల్టీ టైమ్ మిస్టేక్ జరిగిందో. రైడర్ అంటే రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్. అందుకే రికార్డ్ బ్రేకర్ అని పెట్టారు. ఆ పేరు ఊరికే రాలేదు. ఇలాంటి రికార్డ్స్ ని బద్దలు కొట్టాడు కాబట్టి. సురేందర్ గిల్, నితిన్ రావల్ కొంచెం ఇంజురీ కన్సర్న్ తో కనబడుతున్నారు శ్రీని. మల్లేష్ కొంచెం ఇంజురీ కన్సర్న్ గా కనబడుతోంది. ఈ మ్యాచ్ లో కొంచెం ఆఫ్ కార్నర్ లో కనిపిస్తున్నాడు. లెఫ్ట్ కార్నర్ కూడా ఆడడం లేదు. కేవలం ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నారు. ఈ ప్లేయర్ ని కూడా ట్యాకిల్ చేశారు. బోనస్ పాయింట్ అయితే లభించింది. అండ్ 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి. సూపర్ రైడర్ గా మిగిలాడు. అండ్ ఇక్కడ మాత్రం సాలిడ్ టో టచ్ సౌరవ్ నందన్ పైన రైట్ కార్నర్ మంచి టో టచ్ ద్వారా పాయింట్ సాధించింది. శివం చౌదరి మాత్రం చాలా స్కిల్స్ ఉన్నాయి. టాల్ ప్లేయర్, ఫుట్ వర్క్ బ్రిలియంట్ గా ఉంది. ఆ టో టచ్ చేసిన విధానం మాత్రం అద్భుతమైన చెప్పాలి మల్లేష్. బట్ ఇక్కడ వన్స్ అగైన్ రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్. కబడ్డీ హిస్టరీలో 1800 రైడ్ పాయింట్స్ సాధించడం జరిగింది పీకేఎల్ హిస్టరీలో. సో అందువల్లనే రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ అంటారు తనని.
అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇక్కడ తన నుంచి. సో ఎంత చెప్పినా తక్కువే తన కెరియర్లో. అండ్ 3 సార్లు ఓహో సాలిడ్ చైన్ ట్యాకిల్ అక్కడ గంగారాం నుంచి. డుబ్కీ ద్వారా ఎస్కేప్ కావాలనుకున్నాడు. ఒక సాలిడ్ చైన్ ట్యాకిల్. అక్కడ కవర్ ని అండ్ ఇన్ పొజిషన్ ని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆ గ్యాప్ ఇవ్వలేదు. డుబ్కీ చేద్దాం అనుకున్నాడు పర్దీప్ నర్వాల్, కానీ ఈజీ ట్యాకిల్ అయితే చేశారు. అండ్ మరొకసారి సోలోగా ట్యాకిల్ చేసే ప్రయత్నం. సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ రావడంతో ఈ ట్యాకిల్ సక్సెస్ అయింది. కేశవ్ కుమార్ ని ట్యాకిల్ చేశారు బెంగళూరు బుల్స్. సో ఇలాంటి మ్యాచెస్లో మళ్ళీ మెయిన్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఏదైనా ఇంజురీ కనుక జరిగితే ప్లే ఆఫ్కి వెళ్ళే ముందు ఒక బిగ్ బ్లో అవుతుంది కాబట్టి రికవరీ ఛాన్స్ కూడా ఉండదు, కాబట్టి ఒక రైట్ కాల్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ని కూడా ఇది ఒక టెస్టింగ్ టైం అనే చెప్పాలి. అదే అన్నమాట. అందుకే టోటల్గా టీంను మొత్తం కూడా చేంజ్ చేశారు యూపీ యోధాస్ కోచ్. అండ్ అందుకే మెయిన్ రైడర్స్ని, మెయిన్ డిఫెండర్స్ని అందరినీ కూడా రెస్ట్ ఇచ్చాడు. అండ్ ప్లే ఆఫ్ మ్యాచ్ కోసం అయితే సిద్ధమైపోతారు వాళ్ళు. అండ్ ఇక్కడ మరొకసారి ట్యాకిల్ చేసింది బెంగళూరు బుల్స్. సాలిడ్ డబల్ థై హోల్డ్ నవీన్ కుండు నుంచి. సెకండ్ హాఫ్ లో ఎలా వీళ్ళు ముందుకు వెళ్తారు చూడాలి. బట్ ఈ లోపే యూపీ యోధాస్ నుంచి గంగారాం సూపర్ ఫ్లయింగ్ ట్యాకిల్ అనాలా శ్రీనిధర్ని. ఒక సాలిడ్ డబల్ థై హోల్డ్ అయితే జరిగింది, బట్ కొంచెం ఇంజురీ కన్సర్న్ లా కనబడుతోంది. ఓ బిగ్ బ్లో, హెడ్ ఇంజురీ అయినట్టు కనబడుతోంది. ఈసారి సురేందర్ గిల్ లాస్ట్ 2 రైడ్స్ చేసినట్టుగా కుదరదు, అంటే ఎంటీ రైడ్స్ చేయకూడదు ఇక్కడ. డూ ఆర్ డై రైడ్ అంటే ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సిందే. రైడర్ ఏదో ఒక రూపంలో పాయింట్ తీసుకువెళ్లాల్సిందే, అది బోనస్ అయినా టచ్ అయినా. బట్ తొందరపాటు చూసాం సౌరభ్ నందుల్ నుంచి రైట్ కార్నర్ బెంగళూరు బుల్స్. రన్నింగ్ బోనస్ కోసం ప్రయత్నం జరిగినట్టు చేశాడు, బట్ క్లెవర్ మూవ్ సురేందర్ గిల్ నుంచి. సౌరవ్ నందల్ మాత్రం రన్నింగ్ బోనస్ చేస్తాడు అనుకున్నాడు. సో అందువల్లనే సురేందర్ గిల్ చాలా స్మార్ట్ ప్లేయర్. ఇది డూ ఆర్ డై రైడ్లో పాయింట్ సాధిస్తాడా లేదంటే రెస్ట్ తీసుకుంటా. సాలిడ్ ట్యాకిల్ అక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ సాహుల్ కుమార్ నుంచి. ఎస్, వీళ్ళు ఖచ్చితంగా యూపీయూ ఫ్యాన్స్ అయ్యే కనబడుతుంది వింధ్యా. ఎగ్జాక్ట్లీ, బట్ మంచి యాంకిల్ హోల్డ్ అది. పర్దీప్ నర్వాల్ని ఆపాలంటే మంచి పట్టు బిగించాల్సింది, అదే చేశారు అక్కడ యూపీ డిఫెండర్స్. అండ్ ఈసారి సురేందర్ గిల్ 1 vs 4 కిక్ ద్వారా ప్రయత్నం చేశాడు, కాకపోతే బెంగళూరు బుల్స్ పర్దీప్ నుంచి అనదర్ మిస్టేక్. మరి సుశీల్ ని ట్యాకిల్ చేస్తే ఆల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది బెంగళూరు బుల్స్. మరి సుశీల్ అవుట్ అవుతాడా, పాయింట్స్ తీసుకువెళ్తాడా? ఓ ఈజీ గివ్ అప్ శ్రీని. ఒకే చోట ఫుట్ వర్క్ ఎక్కువసేపు జరిగింది వింధ్యా, అందువల్లనే క్లియర్ ట్యాకిల్ అయితే జరిగింది. బెంగళూరు బుల్స్ కి మరొక ఆల్ అవుట్ పాయింట్ ఇక్కడ. లీడ్ ని మెల్లగా తగ్గిస్తూ ఉంది బెంగళూరు బుల్స్. కోచ్ ఇంకా అక్కడి నుంచి సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నాడు. సుశీల్ ఆన్ ఫైర్. ఇంతకు ముందు పాయింట్, మళ్ళీ ఇంకో పాయింట్. ఇక్కడ డిఫెన్స్ ఏమాత్రం తొందరపడకూడదు, క్లోజ్ గా ట్యాకిల్ చేయాలి. బ్రిలియంట్ ట్యాకిల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నవీన్ కుండుతు నుంచి. బట్ అంతే క్విక్ సపోర్ట్ లక్కీ. ఎస్, మరి లాస్ట్ ఫ్యూ మినిట్స్ నుంచి చూస్తే యూపీ యోధాస్ కాస్త వెనకబడ్డారు. అండ్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళ సెకండ్ లేయర్ ఆఫ్ ప్లేయర్స్తో ఆడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఇంత లీడ్లో ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఈ సీజన్ వాళ్ళు ఎట్లాంటి గేమ్ ఆడారు అనేది అర్థమవుతుంది. టోటల్ గా వాళ్ళకు బెంచ్ స్ట్రెంత్ కి ఇది ఒక టెస్టింగ్ టైం. ఆ టెస్ట్ లో కూడా వాళ్ళు పాస్ కావడం జరిగింది, ఎందుకంటే సురేందర్ గిల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, అలాగే శివం చౌదరిని చూడొచ్చు. అండ్ డిఫెన్సెస్ కూడా బ్రిలియంట్ గా ఆడడం జరుగుతూ ఉంది. అండ్ ఈ సీజన్ లో వింధ్యా మరి ఒకసారి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే టీమ్ ఫైనల్ ఆడే ఛాన్స్ అయితే క్లియర్ గా కనబడుతూ ఉంది. ఇట్స్ a do or die raid for UP Yodhas. మరి శివం చౌదరి 8 పాయింట్స్ సాధించున్నాడు ఇవాళ. మరి చాలా స్పీడ్ అయితే కనిపిస్తుంది దీనిలో. మరి ఎన్ని పాయింట్స్ తీసుకువెళ్తాడో చూడాలి. మళ్ళీ జంప్, డిఫెండర్ మీద నుంచి జంప్ చేసి ఎస్కేప్ అయ్యి పాయింట్ తీసుకువెళ్ళాడు. వాట్ ఎ రైడర్. పేరు గుర్తు పెట్టుకోండి,
శివం చౌదరి రాబోయే టైంలో బ్రిలియంట్ రైడర్ గా ఎదగబోతున్నాడు. అద్భుతమైన లైన్ లిప్ జంప్, ఎస్కేపింగ్ స్కిల్ ఆర్టిస్ట్. 1 versus 3 రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. అత్యధిక సూపర్ టాకిల్స్ విషయానికి వస్తే బెంగళూరు బుల్స్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు విత్ 36 సూపర్ టాకిల్స్ దేర్. అండ్ ఈ పాయింట్ తోని శివం చౌదరికి సూపర్ 10 కూడా రావడం జరిగింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ శివం చౌదరి, అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్. 1 point UP Yodhas, number 2 out. ఒక బ్రిలియంట్ టో టచ్, అద్భుతమైన పొజిషన్ అది. టాల్ ప్లేయర్ సుశీల్ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 11 రేడ్ పాయింట్ చేయడం జరిగింది. సో మరి ఒక పాయింట్ Red సుశీల్ కి. 1 point Bengaluru Bulls, number 28 out. సుశీల్ కి ఓవరాల్ గా ఇవాళ 12 పాయింట్లు వచ్చాయి. కాకపోతే డిఫెన్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ లభించలేదు. రైడర్స్ లో పర్దీప్ నర్వాల్ కూడా ఎక్కువ ఎంటీ రైడ్స్ చేయడం మనం చూసాం. మళ్ళీ ఇంకొక అవకాశం అయితే లభించింది హైదర్ అలీ ఇక్రామీకి. మరి బోనస్ కానీ టచ్ కానీ తీసుకువెళ్తాడా? ఈ రైడర్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ రైడ్ చేయడం మనం చూస్తున్నాం. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా డిఫెండర్ పొరపాటే. క్లోజ్ టు ద వాక్ లైన్ అడ్వాన్స్ టాకిల్ అనేది జరిగింది. దాంతో ఫైనలీ హైదర్ అలీకి అయితే ఒక పాయింట్ లభించింది ఆఖరి రైడ్ లో. దాంతో ఓవరాల్ గా 2 పాయింట్స్. దాంతో యూపీ యోధాస్ సెకండ్ లేయర్ ఆఫ్ ప్లేయర్స్ తో వచ్చినా కానీ 14 పాయింట్స్ తో ఈ మ్యాచ్ ని గెలిచి పాయింట్స్ టేబుల్లో 3rd పొజిషన్ కి వెళ్ళిపోయారు.